హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సిలో డ్రామా గురు అని చెప్పేసి గురువులకు గోడ కుర్చీ వేసినట్లుగా కాల్ లెటర్లతో కేంద్రాలకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ షాక్ పెట్టింది. ముందు రమ్మన్నారు, తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన అయితే మొదలైపోయింది. మొత్తానికి వీళ్ళకి కాల్ లెటర్లు ఇచ్చి రమ్మన్నారు, తర్వాత వీళ్ళని వెళ్ళిపోమని చెప్పినట్లుగా ఇక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఇక్కడ దాంట్లో విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే క్లియర్ కట్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం దీన్ని. రైట్, ఇక్కడ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా మరి గుంగుటూరు మండలం చేబ్రోల్లో ఉంటున్నటువంటి ఎర్ర సూరిబాబు డిఎస్సిలో ఎంపికయ్యారని గురువారం ఉదయం 9 గంటలకు మరి ఏలూరు సిఆర్సి ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ హాజరు కావాలంటూ ప్రభుత్వం కాల్ లెటర్ పంపింది. ఎంతో ఆనందంతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్ళినటువంటి సూరిబాబు అధికారులు చెప్పిన మాట విని తెలబోయాడు. మాకిచ్చిన డిఎస్సి ఎంపిక జాబితాలో మీ పేరు లేదు, మీకు పంపిన కాల్ లెటర్ కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే, మీ సర్టిఫికేటు మేము పరిశీలించలేము అని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేశారంట. దీంతో సదరు అభ్యర్థి తన డిఎస్సి లాగిన్లోకి వెళ్ళి చూడగా అక్కడ ఏ వివరాలు కనబడకపోవడంతో షాక్ అయ్యాడు. ముందు రోజు కనిపించిన కాల్ లెటర్ మర్నాడు అదృశ్యమైంది. ఒక్క రోజులోనే వెబ్సైట్ లాగిన్ నుంచి తొలగించడంతో నిశ్చేష్టుడైపోయాడన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ధ్రువపత్ర పరిశీలన కేంద్రాలకు వెళ్ళిన వేలాది మంది అభ్యర్థుల దుస్థితి ఇది. 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించాలంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు కేవలం 10,000 మందికి మాత్రమే కాల్ లెటర్స్ పంపడం జరిగింది. వాటిని తీసుకుని అక్కడకు వెళ్ళిన వారికి టెస్టింగ్ అంటూ వెనక్కి పంపించేశారంట. అంటే మీకు టెస్ట్ చేయడానికి ఇది ఒక టెస్టింగ్ అని చెప్పేసి, ఇది ఒక టెస్ట్ చేయడానికి మాత్రమే కాల్ లెటర్స్ అందరికి వెళ్తున్నాయి లేదా ఏదేమైనా కానీ ఒక టెస్టింగ్ రూపంలో మాత్రమే ఇది మీకు పంపించడం జరిగిందని చెప్పేసి చెప్పారంట. మరునాటికి మరి ఆ కాల్ లెటర్ కూడా డిలీట్ అయిపోతుందంట. ఎక్కడ మన యొక్క వెబ్సైట్లో వచ్చింది, అంటే వాళ్ళ యొక్క పర్సనల్ లాగిన్లో నుంచి కూడా అది డిలీట్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. వాటిని తీసుకుని అక్కడికి వెళ్ళిన వారికి టెస్టింగ్ అంటూ వెనక్కి పంపుతుండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం పంపిన కాల్ లెటర్ను పరిగణలోకి తీసుకోకుండా ఇలా పరాచికాలు ఏమిటని చెప్పేసి అభ్యర్థులు చాలామంది కూడా మండిపడతా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక విషయం క్లియర్గా ఉంది. అనంతపురం జిల్లా ఏదైతే ఉందో అనంతపురం తమకంటే తక్కువ ర్యాంకు వచ్చినటువంటి అభ్యర్థికి కాల్ లెటర్ వచ్చిందంటూ జిల్లా పరిశీలకుడికి ఫిర్యాదు చేశారు అభ్యర్థులు కొంతమంది అయితే. అంటే మాకు రాలేదు కానీ మా కింద వాళ్ళకు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ తంతు ముగించే కుట్రలో ఇక్కడ చూడండి ఒక ముఖ్యమైన విషయం అనమాట. ఇది డిఎస్సిలో ఎంపికయ్యారో లేదో, అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియనివ్వకుండా అభ్యర్థులు భవిష్యత్తును ప్రభుత్వం నాశనం చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల మొదలు దరఖాస్తు స్వీకరణ, పరీక్షల నిర్వహణ, నార్మలైజేషను, పోస్టుల కేటగిరీ వరకు మభ్యపెట్టడమే ప్రభుత్వ విధానంగా కనిపించింది. చివరికి డిఎస్సిలో ఎంపికైన వారికి కాల్ లెటర్లు విడుదల చేయడంలోనూ టెస్టింగ్ల పేరుతో పారదర్శకత పాత్ర వేస్తూ దగా చేస్తుంది. ఓ అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికయ్యాడో లేదో తెలుసుకునే లోపు ఈ తంతు ముగించి తమకు వచ్చిన వాళ్లకు ముడుపులు ముట్ట చెప్పిన వాళ్లకు, తమకు నచ్చిన వాళ్ళకి ముడుపులు ముట్ట చెప్పిన వాళ్లకు పోస్టులు కట్టబెట్టే కుట్రలకు తెరతీసింది. 2 రోజుల క్రితం అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించి మరి సర్టిఫికేట్ల పరిశీలన కేంద్రాలకు వెళ్ళిన తర్వాత తూచ్ అని చెప్పడం వల్ల, అంటే తూచి చల్లదనడం ఈ ప్రభుత్వ అసమర్థత నిర్వాహకాలకు నిదర్శనంగా నిలుస్తూ ఉంది. అభ్యర్థుల అగచాట్లకు టెస్టింగ్ అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వం అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. చివరకు సర్టిఫికేట్ల పరిశీలనలో కూడా ఇదే రీతిలో వ్యవహరించింది. జీవితాశయం కోసం అహర్నిశలు శ్రమించి పరీక్షలు రాస్తే టెస్టింగ్ అంటూ గందరగోళానికి గురి చేస్తుంది. అభ్యర్థులు ఎంపికయ్యామో లేదో తెలియని దుస్థితి నెలకొంది. ఎస్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ 4 వేర్వేరు పరీక్షలు పెట్టి 4ంటిలోనూ ఎంపికైన వారికి తొలుత ఇచ్చిన ఆప్షన్ ప్రకారమే పోస్టు ఉంటుందని చెప్పి ఈ బాంబు పేల్చింది. దీంతో ప్రతిభావంతులు మెరుగైన అవకాశాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రే లెటర్లు మాయం. అభ్యర్థులు ఎంపిక వేళ కుట్రకోణాలు, అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తుది జాబితా ప్రకటనకు ముందు ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలనకు కాల్ లెటర్లు జారీ ప్రక్రియే దీనికి నిదర్శనం. 4 రోజుల క్రితం అభ్యర్థులకు విడివిడిగా కాల్ లెటర్లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారిలో కనీసం 10,000 మందికి కూడా కాల్ లెటర్లు అందకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న పలువురు గురువారం ధ్రువపత్రాల పరిశీలన సెంటర్కు మరి వెళ్ళడం
అనడం జరిగింది. తీరా అధికారులు ఆ కాల్ లెటర్లు చెల్లవని, వారి ధ్రువపత్రాలను పరిశీలించడం కుదరదని చెప్పడంతో నివ్వెరపోయారు. ప్రభుత్వం కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే కాల్ లెటర్లు వెబ్సైట్లో పెట్టిందని, వారు ఎంపిక జాబితాలో లేరని చెబుతూ అభ్యర్థులను అడ్డుకున్నారు. ముందు రోజు డిఎస్సి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ వెబ్సైట్ పరిశీలించగా అవి మాయం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నమాట. ఇక వేల మందిలో తీవ్ర ఉత్కంఠ. కాల్ లెటర్ల జారీలో ప్రభుత్వం అభ్యర్థుల అసహనానికి ఇక్కడ గమనించండి, కాల్ లెటర్ల జారీలో ప్రభుత్వం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడతా ఉంది. ఒకే సామాజిక వర్గం అంటే ఒకే కేటగిరీ, ఒకే రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థుల్లో తక్కువ మార్కులు సాధించిన వారికి తొలుత కాల్ లెటర్ పంపించి వారికంటే మెరుగైన మార్కులు పొందిన వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సందిగ్ధంలో నెట్టింది. మరోవైపు ఓపెన్ కేటగిరీలో ఎంపికైన వారికి తొలుత కాల్ లెటర్లు పంపించడం గందరగోళానికి దారితీసింది. గురువారం రాత్రి కూడా కాల్ లెటర్ల కోసం తీవ్ర ఉత్కంఠతో వేచి చూస్తున్నారు. వేలల్లో ఉండటం ప్రభుత్వ అసమర్థతను మరి రాబడతా ఉంది. నియామక ప్రక్రియలో అత్యంత పారదర్శకత పాటించాల్సి ఉండగా ప్రభుత్వం ప్రతి దశలోనూ గందరగోళానికి గురి చేస్తూ ఉంది. తప్పులు సరిదిద్దుకోకుండా ఎదురుదాడికి దిగుతుంది. వీటిని నివృత్తి చేయాల్సిన యంత్రాంగం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో గంబును ఉండిపోయింది. ప్రతిభను పక్కకు తప్పించి కావలసిన వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకే ఇలాంటి వ్యవహారం చేస్తున్నారనే అనుమానాలు కూడా అభ్యర్థులు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది మొత్తం మీద ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, అభ్యర్థులందరూ కూడా మరి చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లుగా మనకైతే క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంది. మరి ఇక్కడ గమనించండి, ప్రతి దశలో కన్ఫ్యూజన్ స్టేటే కనిపిస్తూ ఉంది. మరి కొంతమంది కాల్ లెటర్లు పంపించి మాయం చేయటం, మళ్ళా తీసివేయటం, మరీ ముఖ్యంగా ఇవి టెస్టింగ్ కోసం పంపించేవారని చెప్పడం, ఇది అసలు ఏమాత్రం కూడా నమ్మబుద్ధి కావడం లేదు. మరి ఇందులో ఏం జరుగుతుంది ఏంటనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. అసలు ఎవరికి కాల్ లెటర్లు వచ్చాయో ఎవరికి రాలేదు కూడా తెలియదు. అసలు ఎంతమందికి పంపించారో కూడా తెలియదు. ఒక అంచనా ప్రకారం 10,000 మందికి మాత్రమే పంపించారని చెప్పేసి అంటున్నారు. ఇంకొక అంచనా ప్రకారం అయితే 10,000 మందికి కూడా పంపించలేదని చెప్పేసి అంటున్నారు. మొత్తం 16,000 పోస్టులు కంటే ఎక్కువ ఉన్నాయి, కానీ 10,000 మందికి కూడా కాల్ లెటర్లు పంపించకపోవడం ఏంటి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే గందరగోళ పరిస్థితిలో ఉన్నారు.